హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వము ఏర్పడడం అయితే జరిగింది. కూటమి, ఓకే, టీడీపీ మరియు జనసేన కూటమి. అయితే ఇందులో మనకు మేనిఫెస్టోలో భాగంగా జాబ్ క్యాలెండర్ 2024 ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ మేనిఫెస్టోలో ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఇందులో ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఏపీపీఎస్ బోర్డు ప్రక్షాళన జరుగుతుంది అనేటువంటి వస్తున్నటువంటి వార్తలు ఎంతవరకు వాస్తవము అనే వివరాలు అయితే చూద్దామండి. సో గైస్, మనకు వస్తున్నటువంటి వార్తలను చూస్తున్నట్లయితే తప్పకుండా మరి ఏపీపీఎస్సి ప్రక్షాళన దిశగా ప్రభుత్వం వెళ్ళే అవకాశం ఉందండి. ఇంకా ప్రభుత్వం ఫార్మేషన్ కాలేదు కాబట్టి వన్స్ మరి ప్రభుత్వము అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి వీటిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. ఎస్, కరెక్టే, ఏపీపీఎస్సి ప్రక్షాళనకు ప్రభుత్వం అయితే వెళ్తుంది. సో ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి కథనాల ప్రకారము మరి వైపాక అరాచకాలకు ఆద్యుడు గౌతమ్ సవాంగ్ అంటూ మరి గౌతమ్ సవాంగ్ గారి పైన అనేక ఆరోపణలు అయితే చేయడం అయితే జరుగుతుందండి. అంతేకాకుండా వీరు చేసినటువంటి ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా కప్పిపుచ్చుకోవడానికి వీరికి రాజ్యాంగబద్ధమైన హోదా అంటే ఏపీపీఎస్సి చైర్మన్ పదవి ఇచ్చారంటూ ఇక్కడ ఈరోజు వార్తాపత్రికలో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. డీజీపీ పోస్ట్ నుంచి తప్పించి స్వచ్ఛంద పదవి విరమణ చేయించి తర్వాత ఏపీపీఎస్సి చైర్మన్గా నియమించింది అని చెప్పేసి మరి ఆయనకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించడం కోసమే ఈ పోస్టులో నియమించిందని చెప్పేసి తేదేపా భావిస్తుంది. సో గైస్, మరి చాలా అంటే చాలా ఆరోపణలు అయితే మరి ఈరోజు పత్రికలో వచ్చాయండి. అంటే ఖచ్చితంగా ఏపీపీఎస్సి చైర్మన్ ఎవరైతే ఉన్నారో గౌతమ్ సవాంగ్ గారి పైన టీడీపీ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా యాంటీగా ఉందనే విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏపీపీఎస్సి చైర్మన్గా గౌతమ్ సవాంగ్ గారు ఉండరు. 100% ఇదైతే ఫిక్స్ అండి. అంటే అందులో ఉన్నటువంటి సభ్యులను మార్చడం కావచ్చు, చైర్మన్ని మార్చిన తర్వాత సభ్యులను మార్చడము, అలా కొత్తగా అయితే ఏపీపీఎస్సిని ప్రక్షాళన చేసి కొత్తగా ఏర్పాటు చేసిన తర్వాతనే మనకు నోటిఫికేషన్ల పైన సో మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. కొత్త చైర్మన్ వచ్చిన తర్వాతనే దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అందరూ కూడా గమనించాలి. ఓకే, ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఏమైనా రద్దు అవుతున్నాయని అడుగుతున్నారు, కానీ ఏవి కూడా రద్దు కావండి. ఓకేనా? ఏవి కూడా రద్దు అయ్యే అవకాశం లేదు. ఓకే, అందరు కూడా గమనించాలి. గ్రూప్ 2 కూడా మనకు రద్దు కాదండి. కావాలంటే కొంత పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నాయండి. ఓకేనా? ఇంకా కొన్ని ఉద్యోగాలకు సంబంధించి మనకు ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చే ఉందండి. అంటే ఎగ్జామినేషన్ డేట్స్ ప్రకటించేది ఉంది, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే అవి కూడా ప్రకటించకపోవచ్చు. కొత్త చైర్మన్ వచ్చిన తర్వాతనే మనకు కొత్త ఎగ్జామ్కి సంబంధించిన డేట్స్ కావచ్చు, కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి ప్రభుత్వంతో చర్చించిన తర్వాత మనకు విడుదల చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో మరి పాత ప్రభుత్వాన్ని కూలదోల్చిన ఘనత అయితే ఖచ్చితంగా
నిరుద్యోగులకైతే 50% అయితే ఉంటుందండి. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. కాబట్టి ఇలా కొత్త ప్రభుత్వాన్ని తెచ్చినటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సంయమనం పాటించి మనం రానున్నటువంటి ఉద్యోగాలకు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. సో ఖచ్చితంగా మనకు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వం కూడా మనకి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిందండి ప్రతి సంవత్సరం, మాట తప్పింది. మెగా డిఎస్టీ ఇస్తామని చెప్పింది ప్రతి సంవత్సరం, అది కూడా మాట తప్పింది. ఎవ్రీ ఇయర్ 6,500 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది, అది కూడా మాట తప్పింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా మరి ఇచ్చిన మాటలను తప్పినట్లయితే నెక్స్ట్ ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. కాబట్టి అంతవరకు తీసుకుపోదు అనేది అయితే అనుకుంటున్నాను. ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇస్తుందని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన సంతకం చేసేటువంటి అవకాశం ఉందండి. ఓకే, ఖాళీలు కూడా సేకరిస్తున్నట్లుగా సమాచారం అయితే వస్తుంది. సో గైస్, మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తేనే బాగుంటుందా? ప్రజెంట్ ఉన్నటువంటి ఏదైతే కూర్పు ఉందో మరి వాటితోనే మరి కొత్త నోటిఫికేషన్లు ఇస్తే బాగుంటుందా? కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.